కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపైన 25% సుంకం విధిస్తామని, చైనా ఉత్పత్తులపై 10% విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రకటించారు. జనవరి 20న తాను అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే తీసుకునే మొట్టమొదటి చర్యల్లో ఇదొకటని, ఈ మేరకు ఆ రోజున కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు. ఓపెన్ బోర్డర్ విధానం కారణంగా కెనడా, మెక్సికోల నుంచి వేలాది మంది జనం అమెరికాలోకి వస్తున్నారని, వారు తమ వెంట డ్రగ్స్ను తీసుకొస్తున్నారని, వారిలో అనేక మంది నేరస్తులు ఉంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు. వారిని నియంత్రించి అమెరికాలోకి రాకుండా ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, అప్పటి వరకు ఆ దేశాలు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంట్లో భాగంగానే వాటి ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని తెలిపారు. ఇక చైనా నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయని, వాటిలో ఫెంటనిల్ ముఖ్యమైనదని, మెక్సికో ద్వారా ఈ డ్రగ్స్ అమెరికాలోకి వస్తున్నాయని చెప్పారు. తన తొలి పర్యాయంలో ఈ సమస్యను పరిష్కరించాలని చైనా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, చైనా ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ అవి ఆచరణ రూపం దాల్చలేదన్నారు. అందువల్లే ఆ దేశ ఉత్పత్తులపై 10% అదనపు సుంకం విధిస్తామన్నారు. 2022లో అమెరికా $53,600 కోట్ల విలువైన ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఇవి ఆ ఏడాది అమెరికా దిగుమతుల్లో 16%. ఇప్పుడు చైనా మీద ట్రంప్ 10% అదనపు సుంకం విధించడం వల్ల అది భారత్కు లబ్ధి కలిగించే పరిణామమవుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధిక సుంకాల వల్ల నష్టపోయే పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను, ఆఫీసులను భారత్, వియత్నాం, ఇండోనేషియా, దక్షిణ కొరియా వంటి దేశాలకు తరలించే అవకాశం ఉందని ఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే మేధో సంస్థ డైరెక్టర్ నీలాంజన్ ఘోష్ తెలిపారు. జనాభాలో అధిక శాతం యువత ఉన్న భారత్కు మిగిలిన దేశాల కన్నా ఎక్కువ అనుకూలత ఉందని, దీనిని భారత్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.